అది ఇప్పుడు పోవేడుదా ఇప్పుడు తినిసి ఇప్పుడు ఇప్పుడు తిరుపుకినో ఇప్పుడు నమ్మ కొల్లేటికే పోను గుడ్లంతా ఇప్పుడే తీసుకొని పోతున్నారు అనమాట. అంతా 12 అట్లా టైంలో తీసుకొని పోతారు. కొంతమంది ముందుగా వెళ్ళారు, కొంతమంది వెనకైతే వస్తున్నారు. నేనైతే ఇప్పుడే వచ్చినా. ఇక్కడైతే ఉన్నాయన్నమాట మా మేకలు. ఇక్కడ ఉన్నాయి చూడండి మేకలు, ఆ సందున అక్కడ ఉన్నాయి. ఇదంతా కంప అయితే వేస్తున్నారు. మనం ఆ సైడ్కి వెళ్ళి మేకలను అయితే తోలుకోవాలి. వచ్చేసినాయి మేకలు అయితే. పంట పొలాలు అయితే బాగున్నాయి. ఇంకా దీని కోత అయితే కొయ్యలేదు, ఎందుకంటే వర్షం పడి చెమ్మ అయిందనమాట. ఆ చెమ్మ వల్ల కొయ్యలేదు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మేము మిరప తోట అయితే నాటినాం కదా, అక్కడ కుందేళ్ళు మిరప చెట్లని కట్ చేసేస్తున్నాయి అన్నమాట. అట్నే రెండుగా ఒక్కొక్క చెట్టుని 2 ముక్కలు అయితే చేస్తూ ఉన్నది. మొదలు కింద నిలబడిపోతున్నది, పైన ఆ తల అనేది కట్ అయిపోతుంది. ఆ విధంగా కట్ చేసేస్తున్నాయి. అది మీకు చూపిస్తాను. అదేవిధంగా ఇప్పుడు మిరప తోటకి ఈరోజు అయితే నీళ్ళు కట్టినాను. మిరప తోటకి, రెడ్ లోషన్కి, సూపర్ నేపియర్కి, అవిషాక్కి అన్నిటికీ నీళ్ళు కట్టిన. నీళ్ళు కట్టేసి ఈ తర్వాత అయితే నెక్స్ట్ ఎరువు వేయాలి. ఈసారి దాని కలుపు తీసి ఎరువు వేయాలి. అందుకని ఇప్పుడు తొలి కలుపు తీసి ఇప్పుడు నీళ్ళు కట్టినాను. రెండో కలుపుకి ఎరువు వేస్తాము. కట్ చేసేస్తున్నాయి అన్నమాట కుందేళ్ళు కట్ చేసేస్తున్నాయి. అందువల్ల నేను కుందేళ్ళు మిరప తోటలోకి రాకుండా ఒక సిస్టమ్ అయితే పెట్టాను. మీకు అదైతే చూపిస్తాను. అలాగే ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గన్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇప్పుడు మేకల దగ్గర అయితే ఉన్నాను. మా మేకలు అక్కడైతే మేస్తా ఉన్నాయి. అది కాలువ ఉన్న, అది మీకైతే కనబడదు, కాలువలో ఉన్నాయి అన్నమాట. నేను మెట్లో ఉన్నాను. ఆ పక్క డౌన్లో అవి ఉన్నాయి మేకలు. ఇప్పుడు నీళ్ళు కట్టేసి ఈ కుందేళ్ళకి ఒక సిస్టమ్ అయితే పెట్టుకున్నాను. మీకైతే చూపిస్తాను చూడండి. ఇదనమాట, చీరలు తీసుకొచ్చి ఈ విధంగా చుట్టూ కట్టించేసినాను. అదేవిధంగా అక్కడ పేపర్ ఒకటి కట్టిన. పేపర్ అయితే గలగల సౌండ్ వస్తుంది అనమాట. గలగల అనే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్కి కుందేలు అనేది బెదిరి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని పేపర్ అనేది కట్టినాను అక్కడ. చూడండి, ఆ పేపర్ గాలికి ఏ విధంగా పోతుంది, ఏ విధంగా వస్తుంది, ఆ సౌండ్ కూడా చూడండి, వినపడతా ఉంది కదా. ఆ విధంగా అన్నప్పుడు కుందేలు అనేది రాదు. వాటికి అదేవిధంగా కంబి కూడా కట్టున్నాను. చెట్టుకి చుట్టూ కంబి కూడా కట్టున్నాను. నీళ్ళైతే కట్టినాను కదా, ఆ కంబి మీకు చూపిస్తాను. అంటే ఉచ్చులు వేయలేదన్నమాట. కుందేలుకి పట్టేదానికి ఉచ్చులు అనేది వేయలేదు. కాకపోతే కంబి అనేది కట్టినాను అనమాట. నేను ఉచ్చులు అయితే నా దగ్గర లేవు. ఉచ్చులు ఇక్కడ చూడండి, కంబి ఇదే విధంగా పందులకు కూడా కట్టచ్చు. అదేవిధంగా కుందేలుకి కట్టినాను. ఈ విధంగా కట్టుకుంటా ఈ చెట్టు కాడ నుండి ఈ చెట్టు కాడని ఆ చెట్టు, నెక్స్ట్ మాడి చెట్టు, అట్లే ఆ మాడి చెట్టు వరకు కంబి అయితే కట్టిన. మధ్యలో ఈ గోతం పేపర్ అనేది కట్టిన, ఆ చీరలు అనేది కట్టిన. చూద్దాం ఈ సౌండ్కి అవి వస్తాయా, కట్ చేస్తాయా లేవనేది మనమైతే చూద్దాం. రేపు ఎల్లుండి చూస్తే తెలుస్తుంది అన్నమాట. ఈరోజైతే 2-3 కట్ చేసేస్తున్నాయి. అది ఎత్తి బయట వేసిన నేను. అవి ఎక్కడున్నాయో తెలియదు, కట్ చేసినటివి. చూడండి, ఈ విధంగా కట్ చేసేసిన అనమాట. కట్ చేసేసినాయి. ఇంత పెద్ద చెట్టుని కట్ చేస్తే మనకి ఎలా మనసు వస్తుంది.
అందుకని నేను ఈ సిస్టమ్ అయితే పెట్టినాను. ఈ చెట్టు వచ్చి ఇక్కడ ఉండింది, ఎక్కడది మొక్క ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడైతే ఉండింది అనమాట. ఏడు మొక్క ఉన్నది చూడండి, ఈ మొక్కలో కట్ చేసింది చెట్టుని, అలా దీన్ని తీసి పడేసిన అక్కడ. అందుకని ఇప్పుడు నేను ఈ సిస్టమ్ అయితే పెట్టినాను. చూద్దాం ఈసారి కట్ చేస్తాయో కట్ చేయమనేది. అదేవిధంగా చాలా దగ్గరలో అయితే కట్ చేసినవి, ఇక్కడంతా కూడా కట్ చేసినాయి అనమాట. చూడండి ఇక్కడ కట్ చేసినాయి. ఆ విధంగా అవి 2 తుంట్లు అయితే వేస్తాయి. ఇక్కడ కూడా కట్ చేసేసినాయి, ఇక్కడ కూడా కట్ చేసింది. ఇదైతే ఎగురు వచ్చేసింది, ఇది అలా కట్ చేసేసినాయి. అందుకని ఇక్కడ పేపరు, ఇక్కడ గుడ్లు అనేది కట్టేసినాను. కట్టేసి ఇప్పుడు రెడీ చేసి పెట్టినాను. రేపు ఎల్లుండి మనకి ఎట్లా అడుగులు కూడా తెలుస్తుంది, అవి దిగేది దిగింది. ఎందుకంటే నీళ్ళు కట్టుండేది కదా చమ్మ మీద, ఇది పేపర్ అన్నమాట. పేపరు కట్టున్నాం, గలగల అంటుంది వస్తేనే, ఆ సౌండ్కి రావు అని మా నమ్మకాలను బట్టి మేము ఈ ప్లానింగ్ అయితే వేసినాం. కమ్మి అయితే అట్లా వచ్చిందనమాట. 7 వరకు అలా చూపించినాం. మేకలు అయితే ఆడ వస్తుంది, ఆడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన తీసుకొని వస్తున్నాడు ఆవు మేకలు ఇవి. అదే ఫ్రెండ్స్, టేకు మళ్ళీ అయితే నరుకుతా ఉన్నాము. ఇదంతా నరికేసినాము, ఇలా నరుక్కుంటా పోయినాం అనమాట. టేకు మాటలు, కొమ్మలు, ఆకులు ఇవన్నీ. ఎందుకంటే ఈ మాడి చెట్ల మధ్యలో వాళ్తూ ఉంది, మాడి చెట్ల మీద వాళ్తూ ఉంది అనమాట ఈ టేకు కొమ్మలు అనేది. అందుకని టేకు కొమ్మలు అయితే నరికేసినాము. ఇక్కడ నరుక్కుంటా వచ్చిన ఈ మాన అయితే వదిలేసాను ఎక్కలేక. తర్వాత ఈ కొమ్మనైతే, ఈ మాన అయితే ఎక్కినాను. ఒక కొమ్మ నరికిన, రెండవ కొమ్మ నరికేటప్పటికి కత్తి చేతి మీద పడింది, రక్తం అయితే వచ్చింది. ఆ కొమ్మల మధ్య కనపడుతుంది చూడండి, అదనమాట. కత్తి చేతి మీద పడి రక్తం అయితే వచ్చేసింది, అందుకని నిలిపేసినాను. ఇలా అయితే కట్ అయిపోయింది అనమాట మాన మీదనే. ఇప్పుడు భలే బ్లడ్ అయితే వచ్చింది. నేనైతే కళ్ళు తిరిగినాయి నాకు మాన మీద ఉండేటప్పుడే. ఎట్లా ఒకట నేను దిగి వచ్చేసినాను. నాకు ఏమనిపించింది అంటే కింద పడిపోతామేమో అని భయం వేసింది, కానీ అలాంటిది ఏం జరగలేదు. ధైర్యం చేసుకొని ఆ రక్తం చూస్తూనే ఓపికగా దిగి కిందకైతే వచ్చేసిన తర్వాత ఒక చెంబు వాటర్ అయితే తాగిన. ఆ తర్వాత నాకు బాగా అయింది. మా తమ్ముడిని పిలిపించి ఇలా నరికేస్తున్నాము. మా తమ్ముడు చూడు మాన మీద అయితే ఉన్నాడు. మాన మీద అతనికి మంచి సర్వీస్ అనమాట. ఆ సర్వీస్ వల్ల అతను మాన మీద మంచిగా నరికేస్తా ఉన్నాడు మా తమ్ముడు. అలా అయింది. నేను ఇలా మనిషిని పిలిచి చేసేదానికి కష్టమని ఓపికగా మనమే చేసుకుందామని ఒక ఆశతో నేనైతే చేసిన. నాకైతే అలా జరిగింది. తర్వాత మా తమ్ముడిని పిలిపించి ఈ విధంగా నరికిస్తా ఉన్నాను. మా తమ్ముడు కూడా వచ్చేదానికి వీలైతే ఉండదు, ఎందుకంటే అతనికి చేపల బిజినెస్, దానివల్ల చేపలకైతే వెళ్తూ ఉంటాడు. అందువల్ల అతను రాలేకపోతాడు అప్పుడు. కానీ నాకు ఈ విధంగా జరిగిందని తెలిసిన వెంటనే అతనే వచ్చి మా తమ్ముడు మానలు మొత్తం నీట్గా నరికిచ్చి వాటిని ఒక సైడ్గా వేయించి వెళ్ళిపోయినాడు అనమాట. ఇలా కటవల్లాగా వేసేసిన మానలు కూడా నేనైతే చెయ్యి వల్ల నేను నరకలేదు, చెయ్యి వల్ల నేనైతే వేయలేదు. కానీ అతను కూడా ఉండి ఒక కైలోనే ఒక కటవలాగా వేసినాము. ఇప్పుడు వాటిని దాటుకొని మేకలు కానీ అవి కానీ ఇవి కానీ ఏవి రావు, అలాగా వేయించినాము. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ వేసుకున్నాం అనమాట, మేము ఈ విధంగా వేయించేసినాం అనమాట. పక్కన ఎడ్జులూషన్ చెట్లు అయితే ఉన్నాయి, అందువల్ల అక్కడ వేసేస్తే మనకి వీటిల్లోకి మేకలు, మా సొంత మేకలు కానీ బయట వాళ్ళ మేకలు కానీ ఇలా రావు. ఇక మొత్తం అయితే నరికి పని అయితే పూర్తి అయిపోయింది. అన్నిటినీ
నీట్గా చేసినాము. ఇక్కడైతే మందు కొడుతున్నారు మా చెట్లకి. మందు అయితే కొట్టించినాము అనమాట. ఎందుకంటే ఇప్పుడు పూత అయితే వచ్చేసింది, మామిడికాయలు వచ్చే సీజను. ఇప్పటికే శివలింగ పిండి అయితే ఉంది కాబట్టి మందు కొడుతున్నారు. అది ఫ్రెండ్స్, మందు కొట్టేసిన తర్వాత వెళ్ళిపోతారు వాళ్ళు.